బ్యాక్ టు బులెటిన్. కాంగ్రెస్ పాలనలో పంటలు ఎండిపోతున్నా రైతు బంధు దిక్కులేదని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. 6 గ్యారంటీలకు చట్టబద్దత కల్పిస్తామని మోసం చేశారని మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో హైదరాబాద్లోని గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాళులు అర్పించారు. అమరవీరుల స్ఫూర్తిని గుర్తు చేసుకుంటే వారి త్యాగాలను స్మరించుకుంటూ నివాళులు అర్పించారు. ఆనాడు గవర్నర్తో చట్టబద్దత కల్పిస్తామని రేవంత్ రెడ్డి సర్కార్ అబద్దాలు మాట్లాడిందని ఆరోపించారు. ఇవాళ పంటలు నాట్లేసేటప్పుడు నిజానికి కేసీఆర్ గారి టైంలో రైతు బంధు పడేది. కానీ వాళ్ళ పంటలు కోతలకు వచ్చినా రైతు బంధు దిక్కులేదు. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక స్పష్టత, ఒక సమాధానం లేదు. అందుకే రాహుల్ బంధు కాదు, రైతు బంద్ వేయండి, రాహుల్కు 1000 కోట్లు, రైతులకు వెన్నుపోట్ల అని చెప్పి ఈ సమావేశాల్లోనే, బడ్జెట్ సమావేశంలో తప్పకుండా నిలదీస్తాం. అట్లాగే అన్ని వర్గాలకు హామీలు ఇచ్చి మోసం చేసిన ప్రభుత్వం ఇది. బలహీన వర్గాలకు 1,00,000 కోట్ల బడ్జెట్ అన్నారు 5 ఏళ్లలో. మరి 2 బడ్జెట్లు అయిపోయినాయి. 3వ బడ్జెట్ ఈ పాటికి 60,000 కోట్లు పెట్టి ఉండాలి. మరి ఇంతవరకు దాని మీద కూడా స్పష్టత లేదు. అట్లాగే ఎస్సీ ఎస్టీలకు అంబేద్కర్ అభయహస్తం ప్రవేశపెడతామన్నారు. మరి 12 లక్షలు ఇస్తామన్నారు దళిత బంధు స్థానంలో. ఇంతవరకు అతిగతి లేదు. 2 లక్షల ఉద్యోగాల ఊసు లేదు. ఇంతవరకు 10,000 ఉద్యోగాలు ఇచ్చిన రైతులకు వెన్నుపోటు పొడిచి రాహుల్ గాంధీకి 1000 కోట్ల అని ప్రభుత్వాన్ని నిలదీశామని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఊసే లేదన్నారు. వృద్ధులు పింఛన్ల కోసం, రైతులు రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. 6 గ్యారంటీలకు రేవంత్ సర్కార్ మంగళం పాడిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీస్తామని కేటీఆర్ చెప్పారు. ఎంప్లాయీస్ కనీసం బెనిఫిట్స్ ఇవ్వలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ రాష్ట్రం ఉన్నది అంటే దానికి కారణం ఖచ్చితంగా ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్. తెలంగాణను ఒక ఏటీఎంగా మార్చి ఏఐసిసికి సమర్పించుకునే దాని మీద ఉన్న శ్రద్ధ ఈ రాష్ట్రంలోని పేదల మీద లేదు అనేది తప్పకుండా రాష్ట్రంలోని ప్రతి పేదవాడి తరపున ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. మరి ఈ శాసనసభలో, శాసన మండలిలో తప్పకుండా ప్రజల తరపున పోరాడతామని. గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపాన్ని పాలతో శుద్ధి చేశారు కాంగ్రెస్ నాయకులు. ఉదయం అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ నేతలు నివాళులు అర్పించడంపై కాంగ్రెస్ నాయకులు సీరియస్ అయ్యారు. బీఆర్ఎస్ నేతల స్పర్శతో అమరవీరుల స్తూపం అపవిత్రమైందని ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ అన్నారు. Hi.